టాప్ 10 టిప్స్ టు క్రాక్ ఐఏఎస్ ఎట్ 23. అంటే 23 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించడానికి అనుసరించాల్సిన ఒక 10 ట్రిప్లు. ఏంటి టిప్స్? ఎందుకంటే మనకి గ్రాడ్యుయేషన్ సపోజ్ ఎప్పుడైపోతుంది? 2021కి అయిపోతుంది. అంటే 20వ సంవత్సరం ఏజ్ 21వ సంవత్సరంలో అయిపోతుంది. 1 ఇయర్ ప్రిపరేషన్ అంటే 22. ఇంకో 1 ఇయర్ ఎగ్జామినేషన్ సైకిల్. కాబట్టి ఈ 23వ సంవత్సరం వచ్చేటప్పటికి మనం మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాం. మరి ఇది సాధ్యమేనా? సాధ్యమని చెప్తున్నాయి కొంతమంది స్టోరీస్. ఇప్పుడు రాజీవ్ గౌబా ఐఏఎస్ ఆఫీసర్, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ. ఈయన ఐఏఎస్ 1982లో అయ్యారు. 23 ఏజ్లోనే అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ 22, 23 మధ్యలో అనమాట. ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నారు. 2019 నుంచి క్యాబినెట్ సెక్రటరీ. అఫ్కోర్స్ ఈయన ఏజ్ 64. అండ్ ఎందుకనంటే ఇప్పటికి 4 సార్లు, అంటే మామూలుగా క్యాబినెట్ సెక్రటరీకి ఉండేటటువంటి టెన్యూర్ 1 ఇయర్, బట్ 4 సార్లు పొడిగించబడింది. సో 22, 23 సంవత్సరాలకి ఐఏఎస్ అవ్వడం ఏమీ ఇంపాసిబుల్ కాదు. హీఈస్ ద సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అట్ ప్రెజెంట్ రైట్ నౌ ఇన్ ద కంట్రీ. సో అంటే క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్ళాలంటే మనం 22, 23 వయసులోనే ఐఏఎస్ సాధించగలగాలి. సో దీనికి అనుసరించాల్సిన ఫండమెంటల్ టిప్స్ ఒక 10 టిప్స్ చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్వాతి మీనా నాయక్, ఈమె కూడా 2007లో 22 ఇయర్స్కే ఐఏఎస్ అయింది. ఈవిడ నమ్మకం ఏంటంటే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్. అంటే గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం నుంచి మీరు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాలి. సో దీనికి మీకు 3 to 5 ఇయర్స్ టైం ఉంటుంది ప్రిపరేషన్కి. దీనివల్ల యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయాక 3 to 5 ఇయర్స్ మనం టైం పెడితే ఎలాగో అంత టైం పడుతుంది. మన ఏజ్ అప్పుడు 27 అవుతుంది. 22కి గ్రాడ్యుయేషన్ అయిపోతే, 21, 22 గ్రాడ్యుయేషన్ అయిపోతే ఇంకో 5 ఏళ్ళు దానికి ప్రిపరేషన్కి పెడితే మన ఏజ్ 26, 27 అవుతుంది. ఎందుకు అంత టైం వేస్ట్ చేయడం? డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టేయండి. వీఆర్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్ యూ. 21st సెంచరీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి. ఇక రెండో రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ నవ్, డూ ఇట్ నవ్ అనే పద్ధతిలో ఉండాలి. వన్స్ యూ స్టార్ట్ ప్రిపరేషన్, వన్స్ యూ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఐఏఎస్, డూ ఇట్ నవ్. అంటే ఐఏఎస్ అవ్వాలని ఒకసారి అనుకుంటే మీరు ఇప్పుడే చేయాలి అన్నట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఎవ్రీథింగ్ ఈజ్ అర్జెంట్. ఇంకా వేరే దీనికి ఆల్టర్నేటివ్ లేదు. ప్రతిదీ అర్జెంటే. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి అమృతేష్ ఐఏఎస్ 2011లో 22 ఇయర్స్ ఏజ్కే ఐఏఎస్ కొట్టాడు. ఈయన ఫిలాసఫీ ఇది, డూ ఇట్ నౌ, ఎవ్రీథింగ్ ఈజ్ అర్జెంట్ అనే పద్ధతిలో వెళ్ళాడు. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఫోకస్ ఆన్ ద స్టాటిక్ పార్ట్. స్టాటిక్ పార్ట్ అంటే ఇప్పుడు ఈ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ ఏదైతే ఉంటాయో, ఈ జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ జనరల్ సైన్స్, ఇవన్నీ కూడా స్టాటిక్ పార్ట్ అనమాట. ఎథిక్స్, అన్నిటికీ మించి ఎథిక్స్. ఈ స్టాటిక్ పార్ట్ మనం కమాండ్ చేయగలిగితే వాటి మీద అప్డేట్స్ చేసుకోవడం ఈజీ. ఇప్పుడు మీరు 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఉందనుకోండి. 3 ఇయర్స్లో ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మొత్తం పేపర్ 1లో ఉండే అంశాలన్నీ చదివేయాలి. డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి పేపర్ 2లో అంశాలన్నీ చదవాలి. అంటే జిఎస్ పేపర్ 2లో చదివేయాలి. అంటే పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ స్టాటిక్ పార్ట్ కంప్లీట్ అయిపోవాలి. దాన్ని గవర్నెన్స్ ఎప్పుడైతే చదివేస్తావో ఆటోమేటిక్గా నీకు ఎథిక్స్లో ఉన్న గవర్నెన్స్ కూడా కవర్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? పేపర్ 2, పేపర్ 4 సైమల్టేనియస్గా కవర్ చేసేయాలి. దెన్ పేపర్ 3 ఫైనల్ ఇయర్లో కవర్ చేసుకోవచ్చు. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలాంటి అంశాలని. ఇవి ఇట్లా మనం 3 సంవత్సరాల పాటు డివైడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఇయర్లో హిస్టరీ, కల్చర్, వరల్డ్ హిస్టరీ, తర్వాత సొసైటీ, జాగ్రఫీ, ఇవి కంప్లీట్ అయిపోతాయి. సెకండ్ ఇయర్లో పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్, ఇవి క్లోజ్ అయిపోవాలి. థర్డ్ ఇయర్లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇలాంటి అంశాలన్నీ క్లోజ్ చేసేస్తాం. అట్లా మొత్తం 3 సంవత్సరాలు 3 రకాల సబ్జెక్టులు అయిపోతాయి. సో ఆ తర్వాత దాని మీద అప్డేట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్న అజిత్ దోవల్ గారు కూడా ఇలాగే 23 ఏజ్కే ఐపీఎస్ కొట్టారు.
ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నారు. 2012లో రిటైర్ అయ్యారు ఆయన. 75 ఇయర్స్ ఏజ్. ఇప్పటికి కూడా ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా దేశానికి గణనీయమైనటువంటి గౌరవప్రదమైనటువంటి సేవలు అందిస్తున్నారు. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ చదవండి. అండ్ యూ డోంట్ హ్యావ్ టు రీడ్ అబౌట్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ అక్కర్లేదు. నాన్ బోరింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అవి చదవండి స్టార్టింగ్లో. ఎందుకంటే మీరు 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు మరీ సీరియస్గా వెళ్ళిపోయి హిందూ పేపర్లో ఉండే ఈ రకరకాల అంశాలు చదివేశారనుకోండి, బోర్ కొట్టేసి న్యూస్ పేపర్ మీద అసహ్యం ఏర్పడుతుంది. కాబట్టి అలా కాకుండా ఫండమెంటల్గా మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే కొంత నాన్ బోరింగ్ పార్ట్ తోటి, అంటే పరిపాలనకి సంబంధించిన అంశాలు, డిజాస్టర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇటువంటి అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. అండ్ అలాగే మేము ప్రతిరోజు మన టెలిగ్రామ్లో కేర్ అనే ఒక పద్ధతిలో కొన్ని కరెంట్ అఫైర్స్ పెడుతూ ఉంటాం. ప్రతిరోజు ఈ కరెంట్ అఫైర్స్ ఒక 4-5 పేజీలు ఇస్తుంటాం. కరెంట్ అఫైర్స్ త్రూ రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పి, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా చేసుకుని ఈ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ ఉంటుంది. ఈ పద్ధతి ఈ కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, న్యూస్ పేపర్ కాదు అనే నినాదం ఈ అన్సారీ షేక్ ఐఏఎస్ 2016లో 22K ఐఏఎస్ కొట్టాడు. తర్వాత మంచి రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి. అంటే రీడింగ్ హ్యాబిట్ అంటే అకాడమికే కాకుండా నాన్ అకాడమిక్ కూడా. అకాడమిక్ అంటే పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ ఇటువంటివి కాకుండా. అండ్ మన ప్రిపరేషన్కి ఉపయోగపడే పుస్తకాలు మాత్రమే చదవాలి. సో 2002లో అంకుర్ గర్గ్ ఇలాంటి పద్ధతిని అనుసరించి 23K ఐఏఎస్ సాధించడం జరిగింది. అలాగే ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. వేరే వాళ్ళ నోట్స్ మీద ఆధారపడకండి. జిరాక్స్ కాపీలు ఉండే నోట్స్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నోట్స్ తయారు చేసుకుంటే క్విక్ రీడింగ్కి అవకాశం ఉంటుంది, రివిజన్ సులభంగా జరుగుతుంది. ఆ నోట్స్ అనేది బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి సాక్ష్యం గోయల్ ఐఏఎస్ 2021లో 21 ఇయర్స్కే సాధించాడు. ఇలా ఈ నోట్స్ ప్రిపరేషన్ అనేటటువంటి సొంత నోట్స్ ప్రిపరేషన్ అనేటటువంటి పద్ధతిని అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టడం అనేటటువంటి పద్ధతిని అనుసరించిన వ్యక్తి. ఇక స్టే విత్ ద పీపుల్ విత్ ద సేమ్ ఐడియాలజీ ఇంకొక టిప్ ఇది. అంటే నీవు ఐఏఎస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు కాబట్టి నీ తోటి ఫ్రెండ్స్ కూడా ఐఏఎస్ ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళే ఉండాలి. నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతూ నువ్వు సపోజ్ ఇంజనీరింగ్ చదువుతున్న వాడితో ఫ్రెండ్షిప్ చేసేవాడు, వాడు నేను తరచూ చూసి ఎక్కిరిస్తుంటాడు, ఏడిపిస్తుంటాడు, నవ్వుతూ ఉంటాడు, వీడు ఐఏఎస్ అవుతాడంట అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చెప్పి నిన్ను సులకం చేస్తుంటాడు. కాబట్టి వద్దట్లా. నువ్వు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి నీతో చదివే వాళ్ళు కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళవి ఉండేటట్టుగా చూసుకో. నేను మీకు కావాలంటే అటువంటి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసి ఇస్తాను. సో నెవర్ బీ విత్ ద పీపుల్ హూ డిమోటివేట్స్. అంటే నిన్ను ఎక్కిరించేటట్టే నువ్వు ఐఏఎస్ సాధించలేవు అని చెప్పి ఎక్కిరించడమే కదా. ఇప్పుడు తరుణ్ రెడ్డి అని మన స్టూడెంట్ ఉన్నారు, మీరు కూడా అతని వీడియో చూసుంటారు. ఐఆర్ఎస్ కొట్టాడు, ఆయన సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నవ్వేవారట. కాబట్టి మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో సివిల్స్ ప్రిపేర్ అవుదామని అలాగే ఆలోచించే వాళ్ళతో మాత్రమే జట్టు కట్టండి. సో ఆల్వేస్ హ్యావ్ పాజిటివ్ పీపుల్ ఆఫ్ సిమిలర్ థింకింగ్. ఇలాంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తి టీనా దాబీ ఐఏఎస్. షీ క్రాక్డ్ ఐఏఎస్ అట్ 22 ఏజ్ ఇన్ 2015. అండ్ ఈమె డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టేసింది. ఇలాగే 3 సంవత్సరాల పాటు ప్రిపేర్ అయ్యి సివిల్స్ కొట్టేసింది. ఏది డిగ్రీస్ పాస్ అవ్వంగానే. ఇక 8వ పాయింట్ ఏంటంటే అవాయిడ్ ప్రెడిక్షన్స్. అంటే ఊహల మీదకి వెళ్ళకండి. అంటే చాలామంది ఊహలు, అంటే ఈ సంవత్సరం నుంచి సిలబస్ మారిపోతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోతుంది, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఆప్షనల్ సబ్జెక్టు రద్దు చేస్తారు, ఆప్షనల్ బదులు అన్ని ఉమ్మడి పేపర్లే, కామన్ పేపర్లే వస్తాయి. ఇలాంటి థింకింగ్ దగ్గర రానికండి. మీరు అందుకే స్టాటిక్ పార్ట్ ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో ఎన్ని మార్పులు వచ్చినా స్టాటిక్ పార్ట్లో మార్పులు రావు. కాబట్టి ప్రెడిక్ట్ చేసే వాళ్ళకి, పుకార్లు పంచే వాళ్ళకి వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. మనం చూసుకోవాల్సింది సబ్జెక్ట్. వాళ్ళు ప్రెడిక్టర్లుగా, జర్నలిస్టులుగా మిగిలిపోతారు. మనం సబ్జెక్ట్ సంపాదించే వాళ్ళుగా ఉంటాం. ఈ సూత్రాన్ని నమ్మినటువంటి వ్యక్తే దివ్యా తన్వార్. ఈమె 21వ సంవత్సరంలో వయసులో ఐపీఎస్ కొట్టింది. అండ్ ఆ సంవత్సరంతో డిస్కరేజ్ అయిపోయి ఆగిపోక మళ్ళీ ఐఏఎస్ రాసి సివిల్స్ రాసి
22 ఏజ్‌కి అంటే నెక్స్ట్ అటెంప్ట్‌లో ఐఏఎస్ కొట్టేసింది. 2023లోనే జరిగింది. అండ్ తొమ్మిదో పాయింట్ ఏంటంటే నీడ్ నాట్ ఫోకస్ టూ మచ్ ఆన్ అకాడమిక్స్. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో నువ్వు సివిల్స్ ప్రిపరేషన్ అవ్వడం మొదలు పెడతావు కాబట్టి, మనం డిగ్రీలో 60 మార్కులు లేకపోతే 70%, 80% సాధించడానికి రాలేదు ఇక్కడ. ఐఏఎస్ కొట్టడానికి వచ్చాం. కాబట్టి మన ఫోకస్ అనేది 70% ఐఏఎస్ ఎగ్జామ్ మీద ఉండాలి. అకాడమిక్స్ అనే వాటి మీద సెమిస్టర్ ముందు ఒక 1 మంత్ పాటు చదువుకుంటే చాలు. నేను ఒక స్ట్రాటజీ అలా ప్రిపేర్ చేశాను. సో, ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి మనకి ఇది ఉంటుంది కాబట్టి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి గనక, ఎగ్జామ్స్ మొత్తం ఒక నెల, తర్వాత ప్రిపరేషన్‌కి ఒక 1 మంత్. అంటే 2 నెలల పాటు 4 నెలలు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి. 2 నెలల పాటు అకాడమిక్స్ ప్రిపేర్ అవ్వాలి. అట్లా సంవత్సరం ఒక 6 నెలలకోసారి అట్లా. మళ్ళీ ఇంకో 4 నెలల పాటు సివిల్స్ ప్రిపేర్, ఇంకో 2 నెలల పాటు అకాడమిక్స్ ప్రిపరేషన్. ఇట్లా మొత్తం 3 సంవత్సరాల పాటు మనకి కరిక్యులమ్ డిజైన్ అయ్యింది. సో, ఆ పద్ధతిలో ఫాలో అయ్యాడు గాబట్టే ప్రదీప్ సింగ్ ఐఏఎస్ అయ్యాడు. ఏది 2019లో 22 సంవత్సరాల వయసుకే. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లోనే మొదలుపెట్టాడు. సెమిస్టర్ ప్రకారం ప్రతి సెమిస్టర్‌లోనూ 4 మంత్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. 2 మంత్స్ అకాడమిక్స్ ప్రిపేర్ అయ్యాడు. ఇయన్నీ గాకుండా మాక్ టెస్ట్‌లు రెగ్యులర్‌గా రాయాలి. ప్రతి టెస్టు రాయాలి. సో, ఈ ప్రతి టెస్ట్ రాయడం వల్ల ఏమవుతుంది మనకి ఎంసీక్యూస్ ఎలా రాయాలో తెలుస్తుంది. అదేవిధంగా రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలో తెలుస్తుంది. 2018లో ఐఏఎస్ సాధించినటువంటి అక్షత్ జైన్ 22 ఇయర్స్‌కే ఐఏఎస్ కొట్టాడు. ఇలా రెగ్యులర్‌గా మాక్ టెస్టులు రాయడం వల్లే ఇది సాధ్యమైంది ఆయనకి. కాబట్టి ఇలాంటి ఎన్నో పద్ధతులు మీకు తెలియజేయడానికి మనకి డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ కోర్స్ కూడా ఉంది.